feels like a test that I fail, so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can't and I won't. That's what guides me the most. Your lies, I'll do what I want. ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క లండన్ నుంచి. యాక్చువల్లీ నన్ను ఫాలో అవుతున్న అందరికీ తెలుసు కదండి, మేమైతే ఇల్లు గురించి తెగ తిరుగుతున్నాము అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే ఇల్లు ఎత్తుక్కోవడం కూడా ఖర్చుతో కూడుకున్న పని అనమాట ఇక్కడ. సో ఫైనల్లీ వీ గాట్ వన్ హౌస్ అనమాట. సో ఈరోజే గృహప్రవేశం అనమాట. అదేనండి పాలు పొంగించుకోవడం అనమాట. పాలు పొంగించడానికి మొత్తం కూడా ఆన్లైన్లోనే ఇన్స్టాగ్రామ్లో పెట్టించేసుకున్నానండి. 10 తర్వాత బాగుందని చెప్పారనమాట. అందుకని మార్నింగ్ బయలుదేరుతున్నాము. వన్ ఆఫ్ అవర్ ఇన్స్టా ఫ్యామిలీ మెంబర్ అనమాట, భరద్వాజ్ గారు అని చెప్పేసి. సో ఆ పంతులు గారే మాకైతే ఇన్స్టాలోనే ఈ ముహూర్తం అయితే పెట్టడం జరిగింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. అండ్ ఇక్కడ వెంకట అండ్ శేఖర్ గారు పాపం కష్టపడి బ్యాగ్స్ని అయితే లిఫ్ట్ చేసి క్యాబ్లో పెడుతున్నారు అనమాట. నేను సూట్ కేసులో అయితే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుందండి, అందుకనే ఈ బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. సో వీటిలో అయితే ఎక్కువ సామాన్ అవన్నీ పడతాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ క్యాబ్లో అయితే ఎట్లా అడ్జస్ట్ చేసి పట్టించేసుకున్నామండి. అండ్ ఇప్పుడు హార్డ్ టైం అనమాట టు మూవ్. అసలు ప్రసన్న వాళ్ళని వదిలి వెళ్ళాలంటే చాలా అసలు బెంగ వచ్చేసిందండి నిజంగా. అండ్ హౌస్ మారడానికి కూడా మనకి చాలా షార్ట్ టైం ఇచ్చారండి. మనకి ఓకే అయినా 4 daysలోనే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోమని చెప్పడం జరిగింది అనమాట. సో ఒకవేళ మనము డిలే చేసాము లేదు కాదు అన్నా లేకపోతే ఏమైనా వెయిట్ చేసినా మళ్ళీ సెకండ్ చాయిస్ వేరే ఎవరైనా ఉంటారు కదా క్యూలో, వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో దానికి కూడా మేము గట్టిగా చెప్పలేకపోయాము, మాకు కుదరదు అని చెప్పేసి. సో ఫైనల్లీ ఒక 2 days అయితే మేము ఎక్స్టెండ్ చేయించుకున్నాం అనమాట, అంతే. సో ఇంకా తప్పలేదు, ఇమీడియట్గా అంతా ప్యాక్ చేసేసుకుని అప్పటికప్పుడు బయలుదేరిపోవాల్సి వచ్చింది. అసలు ప్రసన్న వాళ్ళని వదిలి రావడం అంటే అసలు ముందు ఊహించుకోలేకపోయాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత మళ్ళీ సింగిల్గానే ఉండాల్సి వస్తుంది కదా. అండ్ మాట్లాడడానికి కూడా మనుషులు కనిపించారు. ఇక్కడ నేను ప్రసన్న చాలా బాగుంటున్నాము. అండ్ బాగా మా ఇద్దరికి బాగా సెట్ అయింది అనమాట. సో మాకు ఎంత బాగా సెట్ అయింది అనేది మీ అందరూ షార్ట్స్లో చూస్తూనే ఉన్నారు కదా. తోటి గోడలుగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాము. సో అలాంటిది సడన్గా వదిలేసి వెళ్ళాలి అని అంటే సో నాకైతే లో ఫీలింగ్ వచ్చేస్తూ ఉండింది అనమాట. అంటే నైట్ టైము అదే వెళ్ళాలి ఇంకా తప్పదు టైం వచ్చింది అనిపించినప్పటి నుంచి నాకైతే లో వెళ్ళిపోతూ ఉందనమాట. అరే వెళ్ళాలా అని. అవర్ న్యూ జర్నీ స్టార్ట్స్ అనమాట. ఇప్పుడు ఈ క్షణం నుంచి మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. తెలీదు, యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్పేలాగే లైఫ్ ఎక్కడే తీసుకెళ్తుంది, ఏం చూపించబోతుంది, ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతుంది, ఏం ప్రయోగాలు జరగబోతున్నాయి ఏం తెలీదు. జస్ట్ గో అని అంతే, ఫాలో అయిపోవడమే. సో ఉన్నంత వరకు కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. సో అదే ఆ మోటివేషన్ తోటే మూవ్ అవుతున్నాము. సో ఇప్పుడైతే మా ఓన్గా మాకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకోబోతున్నాము. కానీ తప్పదు కదండి, లైఫ్ కదా. అండ్ మనం ఎన్నో ప్రయాసాలు కోర్చుకొని ఎన్నో అంబిషన్స్ తోటి మనం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాము. ఇంకా మనకంటూ మన సెపరేట్ జర్నీ మనకి ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదండి, ఎవరి జర్నీ వాళ్ళది. సో ఇంకా ఆ విధంగా అయితే కొంచెం సర్ది చెప్పుకొని మనసుకి ఇక బయలుదేరిపోయామన్నమాట. క్యాబ్ బుక్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఈ లగేజ్ అంతా రావాలి అంటే క్యాబ్లోనే రావాలి. అలాగని అంటే క్యాబ్ కొంచెం ఎక్స్పెన్సివ్. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా అని చెప్పేసి. కానీ అలానే ట్రైన్స్లో వచ్చేద్దాము అంటే ఇవన్నీ పట్టుకొని మేమిద్దరం రాలేము కదండి. సో కాబట్టి కుదరదాం పని అనమాట. సో ఇంకా తప్పలేదు. నేను ఎలాంటి దాన్ని అనంటే ఎక్కడ ఉంటే అక్కడ నాది అన్న ఫీలింగ్ తోటే ఉంటానండి, అన్నీ ఓన్ చేసేసుకుంటాను అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కూడా ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగానే అనిపించింది. సో నేను ముందు షార్ట్లో చెప్పినట్టు నేనైతే పెద్ద పెద్ద ప్లాన్స్ అయితే చేసుకోనండి, ఎందుకంటే టైం మీద నాకు అంత నమ్మకం అనమాట. కాబట్టి సో టైం మనకి ఏది చూపించాలనుకుంటుందో అదే చూపిస్తుంది, మనం ఎంత గింజుకున్నా ఏం చేసినా సరే. సో మన ప్రయత్నం మనం చేయాలనుకోండి, అలా అని ఎక్కువ టైంతో పోరాటం చేయకూడదు. ఒకవేళ మీరు టైంతో పోరాటం చేసి మీకు కావాల్సింది తీసుకోవాలి అని అంటే డెఫినెట్గా మన వాల్యుబుల్ థింగ్స్ని కొన్నిటిని మనం టైంకి ఇవ్వాల్సి వస్తుందండి. దానికి రెడీ అయితేనే మనం టైంతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో వీ గాట్ కీసా ఏంటి అన్ని ఇచ్చాడు, అన్ని కీస్ ఉన్నాయండి. ఓకే, అద్దింటి తాళాలు. ఫైనల్లీ యూ గాట్ అద్దింటి తాళాలు.
ఇప్పుడే ఏజెంట్ దగ్గర నుంచి తాళాలు కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము అనమాట ఫ్లాట్కి. అది కనిపిస్తుంది మన అపార్ట్మెంట్ అండి. లాస్ట్ టైం క్యాబ్ బుక్ చేసినప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్లో కాకుండా ఆయన వేరే రూట్లో తీసుకెళ్ళి దానికి గాను మన దగ్గర డబుల్ ఛార్జ్ చేశారనమాట. నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేయడానికి మనం యాప్ ఓపెన్ చేయగానే మన అకౌంట్లోంచి డబుల్ అమౌంట్ని ఛార్జ్ చేసి డిడక్ట్ చేసేసాడనమాట. ఏమైందిరా బాబు అని మెయిల్ పెడితే అప్పుడు చెప్పాడనమాట, మీరు వేరే రూట్లోంచి వచ్చారు అని. మాకేంటి సంబంధమో, ఆ డ్రైవరే తీసుకొచ్చాడు, మాకు సంబంధం లేదు అని వెంకట్ అయితే రిటర్న్ మెయిల్ అయితే పెట్టారండి. సో ఇలాంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అపార్ట్మెంట్లోకి వచ్చేసామండి. ఇవన్నీ బయటకు వచ్చాయి, పైకి వెళ్ళాలి ఇంకా. ఎస్ 70 ఇక్కడ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి. ఏంటి అని అంటే, ఇప్పటివరకు మేము చాలా ఇల్లు తిరిగాం కదండి, మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాము, చాలా చోట్ల వెళ్ళాము. అయితే ఇప్పుడు మేము ఉండబోతున్న ఇల్లు ఏదైతే ఉందో దీన్ని మాత్రం మేము చూడకుండానే సెలెక్ట్ చేసేసుకున్నామండి. నిజమండి. సో ఇదేంటిది ఎంత తిరిగి చూడకుండా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనుకుంటున్నారేమో. నిజమేనండి, మీతో పాటే మేము కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాం మీ ఇంటిని. సో ఫైనల్గా హౌస్లో అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా దేవుడిని సర్దుకొని, అంటే ఎక్కడ పెట్టాలి చూడాలి కదా, దేవుడిని సర్దుకొని పాలు పొంగించడం అనమాట. సో ఇదైతే ఎంటీ హౌస్ అండి. సో ఫర్నిచర్ ఏం లేదు, నో ఫర్నిచర్. ఇది బెడ్రూము. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, ఎందుకంటే ఈ ఫ్లోర్ మేము చూడలేదు. జస్ట్ వీడియో కాల్ చేశారనమాట, వీడియో పంపించారు, జస్ట్ అంతే అనమాట. సో ఇప్పుడైతే నేను దేవుడిని సర్దుకొని పాలు పొంగిస్తాను. ఇక న్యూ జర్నీ ఎలా ఉండబోతుందో భగవంతుడి దయ వల్ల అంతా బాగుండాలని కోరుకున్నాం. అలాగే ఇది బ్రాండ్ న్యూ హౌస్ అండి, కొత్త ఇల్లు అనమాట. మేమే గృహప్రవేశం చేసాం ఇప్పుడు. ఈ రకంగా మా కొత్త ఇంటి సరదా కూడా తీరిపోతుందండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు స్పెషల్ అనమాట, వర్షం పడుతుంది. పాలు పొంగించడం కోసం అని చెప్పేసి నేను అజ్రంలో కొనుక్కొచ్చిన ఇత్తడి గిన్నె అండి, కొత్తది. మస్కట్ నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడికే దీన్ని కొరియర్ చేసేసాను అనమాట. అది ఓపెన్ చేశానండి, దానికి పసుపు రాసి బొట్లు పెట్టాను అనమాట. సో పాలైతే దీంట్లో పొంగిచ్చేద్దాము అని చెప్పేసి, అలాగే అదే చేత్తోటి గడపకి పసుపు రాసి బొట్లు పెడదాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవడం అలవాటు కదండి, నాకైతే తెలియదు అనమాట. ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇస్తారా, ఇవేమైనా పాడు చేసేసారని, లేకపోతే ఇలా ముగ్గులు పెట్టారని ఏమన్నా అంటారేమో అని. ముగ్గులు అవి వేయకపోయినా కానీ ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం అనేసి కొంచెం పసుపు బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే స్టవ్ కూడా కాస్త పసుపు బొట్టు అవన్నీ పెట్టుకున్నానండి. అయితే ఇది పెడుతున్నప్పుడు డౌట్ వచ్చింది అనమాట. ఏంటి అంటే, ఇది ఇండక్షన్ స్టవ్ కదా, సో మనం ఇత్తడి గిన్నెలో పాలు వంగించగలుగుతామా లేదా అని చెప్పి పెద్ద ధర్మ సందేహం వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇండక్షన్ మీద వంట చేయడం అనేది ఎక్స్పీరియన్స్ లేదండి. అంటే ఎప్పుడో ఒక 5 years బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు అక్కడ హోటల్ అపార్ట్మెంట్లో ఇండక్షన్ ఉంది అనమాట. సో అప్పుడు ట్రై చేశాను, బట్ నాకు అది సరిగ్గా మేనేజబుల్ అనిపించలేదు అండ్ నచ్చలేదు అనమాట. దాని మీద ఏం వంట చేసినా టైం చేశారా, మనకైతే చక్కగా ఇండక్షన్ స్టవ్ వచ్చిందనమాట ఇక్కడ. సో ఎందుకంటే నేను ఇది పెద్ద విషయంగా తీసుకోలేదనమాట, కాబట్టి కాంప్రమైజ్ అవ్వాము ఈ స్టవ్ దగ్గర. సో పర్లేదులే, ట్రై చేద్దాం, అందరూ తింటున్నారు కదా అని. సో ఇంకా దేవుడిని అయితే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఒక కార్నర్లో అయితే ఇట్లా పేపర్ అది వేసుకొని అరేంజ్ చేసుకున్నానండి టెంపరీగా. అండ్ అలాగే వచ్చేటప్పుడు అయితే చక్కగా మన గులాబీ చెట్టు ఉంది కదండి, ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ చెట్టు నుంచి 4 పువ్వులు అయితే కోసుకొని వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఆ పువ్వు పెట్టకపోతే ఆ నిండితనం రాదు కదండి. అండ్ వెంకట్ అయితే ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పేసి కూర్చొని అయితే కనెక్ట్ అయ్యారనమాట. ఇంక ఇప్పుడు ట్రయల్ వేస్తున్నారండి గిన్నెలో పాలు
పాలు పోసి ఇది అసలు వర్క్ అవుతుందా లేదా అని నాకు ఎక్కడో డౌట్ ఉంది, అవ్వదు అని చెప్పేసి. బట్ ట్రై చేద్దామా అనిపించింది, కొత్త గిన్నె కదా, ఎన్నో సంవత్సరాల నుంచి దాచిపెట్టాను కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇండక్షన్ గురించి అసలు అది ఎలా ఆన్ అవుతుంది ఎలా ఆఫ్ అవుతుంది నాకైతే తెలియదు అనమాట. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను దాన్ని కూడా. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అవి బుక్ ఉందండి పక్కన, తీసి ఓపెన్ చేసి చూసుకున్నాను. సో చూసుకొని ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇండక్షన్ అంత పెద్ద కష్టమేం కాదులేండి, ఏదైనా సరే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గానే వాళ్ళు అడాప్ట్ చేసేసుకోగలుగుతారు. సో కాబట్టి ఆన్ చేసేసి పాలు అయితే పెట్టాలన్నమాట. కాకపోతే ఎంతసేపు చేసినా పాలు అసలు వేడెక్కలేదండి, గిన్నె కూడా వేడెక్కలేదు. నాకు అర్థమైపోయింది. సో ఇత్తడి గిన్నెలు పనిచేయవు, మనం ఏం ప్రయోగాలు చేయలేము అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ బ్యాగ్లో లోపల సర్దినటువంటి వస్తువులన్నీ లాగాను అనమాట. నా దగ్గర చాలా తక్కువ గిన్నెలు ఉన్నాయి, కొత్త గిన్నెలే ఒక కుక్కర్ ఒకటి, అలాగే ఐక్యాలో తెచ్చిన గిన్నెలు 2 గిన్నెలు ఉన్నాయన్నమాట. సో సరే అని చెప్పేసి దాంట్లోనే ఉన్న 2 గిన్నెల్లో చిన్న గిన్నె ఒకటి, అంటే 2 కొంచెం పెద్ద సైజే ఉన్నాయండి, చిన్న సైజులు కాదు, మీడియం అండ్ లార్జ్ సైజు ఉన్నాయి. సో మీడియం సైజ్ గిన్నె తీసుకొని మళ్ళీ కొత్తది ఓపెన్ చేసేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ దాంట్లోకి షిఫ్ట్ చేసి పాలు పెట్టాను అనమాట. ఫర్నిచర్ బుక్ చేసామండి, వాళ్ళు కూడా ఈరోజే వచ్చారనమాట. కానీ 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 కీ ఉందా నీ దగ్గర? కీ ఉందా? చలిగాలి, ఇవ్వబో ఎంత చలిగాలి అవుతుందో. కొత్త ఇంటికి అయితే వచ్చేసాం, కానీ చూసారు కదండి మనకి కూర్చోడానికి కానీ పడుకోవడానికి కూడా ఎలాంటి ఫర్నిచరు లేదు ఇక్కడ. సో అందుకోసం అని చెప్పేసి నేను 2 days నుంచి ఆన్లైన్లో సెర్చ్ చేసి కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేశాను అనమాట. బట్ ఈరోజు వస్తాడో రేపు వస్తాడో అనేది క్లారిటీ లేదనమాట. సో లక్కీగా ఈరోజే వచ్చేసాడండి. లక్కీ అనంటే సో పని అయిపోతుంది, కానీ వాళ్ళైతే ఆ ఫర్నిచర్ అంతా కూడా కిందే డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారనమాట. మనమే పైకి మోసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో అన్నీ ఒకటే రోజు అంటే కొంచెం ఎక్కువ శ్రమ ఉంటుందండి ఈరోజు అయితే. సో ప్రస్తుతానికైతే 3 ఐటమ్స్ అయితే బుక్ చేశాను అనమాట. మంచము, సోఫా, అలాగే డైనింగ్ టేబుల్. సో ఇవైతే వచ్చేసాయండి ఇప్పుడు. ఓకే ఇంకా పాపం వెంకట అయితే ఒక్కొక్కటి పైకి మోసుకొచ్చుకుంటూ ఉన్నారనమాట. సో తనమే పైకి కిందకి తిరుగుతూ ఉన్నారండి. సో నేనైతే హెల్ప్లెస్ అనమాట. అంటే ఇవాళ రేపు నేనైతే చిన్న చిన్న ఐటమ్స్ని కూడా లిఫ్ట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకో కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఉండట్లేదు అనమాట. సో హెల్త్ పరంగా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయండి. సో కాబట్టి ఈరోజు అయితే వెంకటే పాపం చాలాసార్లు పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు, అలాగే ఒక్కొక్కటి మార్చుకొని తీసుకొస్తూనే ఉన్నారనమాట. నేనైతే కూడా తీసుకొచ్చిన వస్తువులు అయితే ఇలా డ్రాలో అయితే సర్దేశానండి. ఇవన్నీ వంటకు సంబంధించిన వస్తువులు అనమాట. అన్నీ కంప్లీట్గా ఉన్నాయా అని అయితే చెప్పలేను, కానీ ఉన్న వరకు అలా పెట్టేశానండి. అండ్ ఏదో ఒకటి వండుకొని తినాలి కదా ఈ పూట. సో అన్నీ లాగాను అనమాట, ప్యాకింగ్ చేయించుకొచ్చినవన్నీ. ఈలోగా వెంకట అయితే కూర్చొని సోఫా అయితే బేగిస్తున్నారండి, కానీ మంచము బేగించడం కుదరలేదు, అలాగే డైనింగ్ టేబుల్ కూడా బేగించడం కుదరలేదు అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వెంకట్కి అయితే రాదండి ఈ చిన్న చిన్న నట్లు స్క్రూస్ వేయడమే రాదు. ఇంకా అలాంటి పెద్ద పెద్ద ఫర్నిచర్లు ఎట్లా చేయాలి ఏమీ తెలీదు. బట్ ఎనీహో తప్పదు కదండి, ఇక్కడ మనకి వేరే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు, మన పనులు మనమే చేసుకోవాలి. అండ్ లక్కీగా ఈ సోఫా వరకు స్క్రూస్ పెట్టడానికి ఆ టూల్ అయితే వచ్చిందండి, దాంతోపాటు సెట్లో ఉంది కాబట్టి. సో వెంకటే ఆ టూల్ సహాయంతో చేస్తున్నారనమాట. ఇక మంచానికి డైనింగ్కి అయితే మాత్రం కంపల్సరీ మనం టూల్ కిట్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి. సో కాబట్టి ఇప్పుడైతే వాటిని ఏం చేయట్లేదు. బట్ నైట్కి పడుకోవడానికి బెడ్ అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా బెడ్ కింద వేసుకొని పడుకుందామా అని ఫిక్స్ అయిపోయాము. అండ్ ఇల్లు అయితే క్లీన్ చేయాలి కదండి, చీపుళ్ళు చాట్లు ఏమీ నథింగ్, తెలుసు కదా ఇల్లు మారడం అంటే ఎట్లా ఉంటుంది మీ అందరికీ. సో నేను ఇంకా వెంకట్ది ఒక టీషర్ట్ తీసేసి చక్కగా తడిపేసి మొత్తం ఇల్లంతా తడిగట్ట అయితే వేసేసానండి.
అండ్ వెంకట్కి అట్ ద సేమ్ టైం ఏంటంటే వెంకట్కి ఆఫీస్ కాల్ కూడా ఉండింది అనమాట. సో ఆయన అయితే మళ్ళీ వెళ్ళి అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ సర్దుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారండి పాపం. ఇంకా నేనైతే మాకు తినడం కోసము అని చెప్పేసి నేనైతే సింపుల్గా వెజిటబుల్స్ ఉన్నాయి నా దగ్గర, మిక్స్డ్ వెజిటబుల్స్ ఫ్రోజన్ నేను ఎప్పుడు పెట్టుకుంటాను అనమాట, ఇమీడియట్గా అవసరం అయితే యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో వచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇంకా వాటితోటే వెజిటబుల్ పలావ్ లాగా చేసేస్తున్నానండి. ఇంకా కూడా తీసుకొచ్చుకున్న సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే ప్రస్తుతానికి కబోర్డ్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇంకా టైం పడుతుంది, అన్నిటికీ కంటైనర్స్ కొనాలి, బాక్సెస్ కొనాలి, ప్రతిదీ కొనుక్కొని అప్పుడు కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కుదరదు. బాక్స్ నుంచి బ్లెండర్ అయితే బయటకు తీసానండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే వెంకట వచ్చేటప్పుడు సూట్ కేసులో పెట్టి పంపించాను అనమాట. ఆ సూట్ కేసు అయితే బ్రేక్ అయిపోయింది కదా, ఇది పనిచేస్తుందా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఓపెన్ చేసి టెస్ట్ చేయలేదు. సో చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు తీసేసి పక్కకు సర్దేస్తున్నాను అనమాట. ఫైనల్లీ సోఫా కమ్ బెడ్ ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. దాని మీద వెంకట అయితే ఒక దుప్పటి తీసుకొచ్చి కవర్ చేసేసారండి. ఇంకా వెజిటబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దాంతోపాటు కర్డ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఈ రెండింటితోటి ఈరోజు అయితే లంచ్ కంప్లీట్ చేసేస్తామండి. ఆ సోఫా అయితే ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి, ఎటు నుంచి చూస్తే వ్యూ బాగా అనిపిస్తుంది అన్నీ చూసుకొని ఇప్పుడైతే దాన్ని అయితే ఇటు తిప్పి పెట్టుకున్నాం అనమాట, సెట్ చేసుకున్నాము. సో ఇటువైపు ఏంటంటే డైరెక్ట్గా సన్సెట్ కనిపిస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, వ్యూ అయితే చాలా బాగుందండి. సో జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి. నిజంగా నేను షార్ట్లో కూడా చెప్పాను, కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి అని చెప్పేసి. మేము ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన రోజు ప్రారంభం కానీ ఆ రోజు పూర్తవడం కానీ కొంచెం మనసుకి ప్రశాంతత కలిగించేదిగా ఉండాలి అని అయితే కోరుకున్నామండి. మన జీవితంలో ఎన్నో చూసి ఉండొచ్చు, ఒడిదొడుకులు పడి ఉండొచ్చు, కష్ట నష్టాలు భరించి ఉండొచ్చు. సో అవన్నీ కూడా మన మీద బర్డెన్ కానీ ప్రెషర్ కానీ ఉంటే అవన్నీ కూడా పోయి ప్రశాంతంగా మన జీవితము మనం ఈ నేల మీద జీవించే క్షణాలు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్నాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే ఇప్పుడు మేమున్న పరిస్థితికి కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మేము ఈ హౌస్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇక్కడితోటి హౌస్ హంటింగ్ అనేటువంటి ఒక పెద్ద ప్రక్రియ అయితే క్లోజ్ అయిపోయిందండి. అంటే ప్రస్తుతానికి క్లోజ్ అయింది. ఎందుకంటే మనకు ఇక్కడ అగ్రిమెంట్ 1 yearకి ఇస్తాం అనమాట. 1 year తర్వాత ఆయన మనసు మార్చుకోవచ్చు, మనమైనా మనసు మార్చుకోవచ్చు. అంటే ఆయన అంటే హౌస్ ల్యాండ్ లార్డ్ అనమాట. సో కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం 1 year వరకు అయితే మేమైతే ఈ ఇంట్లో ఉండాలి. ఈరోజు అయితే చాలా కష్టపడిపోయామండి, చాలా అలసిపోయామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.